గులాబీ దండు జాగారం 3 రోజులుగా నందినగర్లో నిద్రలేని రాత్రులు గడుపుతురట. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో మొత్తం నివాసం కేటీఆర్ నివాసం ఏదైతే ఉంటుందో అక్కడ మొత్తం నిద్రలేని రాత్రులు గడుపుతురట కార్యకర్తల నాయకులు. ఇక్కడ కేటీఆర్ని ఏ రాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి విడతల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలు ప్రభుత్వం స్ట్రాటజీ తెలియక కేడర్ మల్ల గుల్లలు అంటే విడతలు పెట్టుకుంటారట. ఒకరోజు వీళ్ళు రావాలి, ఒకరోజు వాళ్ళు రావాలన్నట్టు పెట్టుకొని అక్కడ ఇంటి కేటీఆర్ ఇంటి దగ్గర పడిగాపులు కడుతురట. రాత్రంతా నిద్రలేని రాత్రులు గడుపుతురట. ఏడా మరి కేటీఆర్ అర్ధరాత్రి చేతికపోతారు అని. మరి ఆయన కూడా అరెస్ట్ చేయరు అన్నప్పుడు మళ్ళీ దానికి కావాలండు ఎందుకు అంటే అరెస్ట్ చేసేటప్పుడు పెద్ద ఎత్తున నినాదాలు, ఈ నిరసనలు తెలపాలని కావచ్చు వీళ్ళందరూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బంజారాహిల్స్, నందినగర్ లో 3-4 రోజులుగా నిద్రలేని రాత్రులు సాగుతున్నాయి. కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చన్న సమాచారం ఉండడంతో ఆయన అరెస్టును ప్రతిఘటించడానికి పార్టీ శ్రేణులు జాగరం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ప్రస్తావించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో గత 4 రోజులుగా కేటీఆర్ ను ఏ క్షణమైన అరెస్ట్ చేస్తారన్న ప్రశ్న జోరందుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే తమకు సమాచారం ఉందని, ఆయనకు రక్షణగా నిలుద్దామని జిహెచ్ఎంసీకి చెందిన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కీలక నేతగా ఉన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పార్టీ కేడర్ ఎవరు లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కింది స్థాయి కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న ఆలోచనతో జాగారం వ్యూహాన్ని పనినట్టుగా సమాచారం. ఏదైతే ఈ లగచర్లలో కలెక్టర్పై దాడి జరిగింది కదా, ఆ దాడి నేపథ్యంలో మరి ఎవరైతే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసారో అందులో ఏవన్గా ఆయన ఉంచిన తర్వాత ఆయన వాంగ్మూలంలో కేటీఆర్ ఆదేశాలతోనే ఇదంతా నడిచిందన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఆ నేపథ్యంలో మరి కేటీఆర్ని ఏ క్షణమైనా ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న ఆలోచనలో కేటీఆర్ దగ్గర వీళ్ళందరూ పడిగాపులు కత్తురట. ఒకవేళ మళ్ళా ఇప్పుడు పార్టీలో బలంగా తిరిగే నాయకుడు కేటీఆరే కదా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కాబట్టి ప్రజలకు తప్పుదో ప్రచారం వెళ్తుంది. మళ్ళా కింది స్థాయి నాయకులలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతింటదని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ ఖండించదామని ప్రతిఘటించడానికి కేటీఆర్తో ఉంటుర్రట. ఆర్ఎస్ఎస్ చెయ్యూరు అంటుంది కానీ ఊళ్ళు వేసేటట్టు లేదు పాపం. కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఈ ప్రభుత్వం కూడా వెనక ముంగడ ఆలోచిస్తున్నట్టే కొడుతున్నది. ఫోన్ ట్యాపింగ్ గట్లనే ఉన్నది, ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో గట్లనే ఉన్నది, ఇలాగచర్లో గట్లనే ఉన్నది. సామాన్యులకు ఒక చిన్న ఇట్లా నీ పేరు ఉన్నది అనగానే ఇక్కడ పిలిపించి విచారణ చేస్తారు. కానీ కేటీఆర్ని అన్నిట్లలో ప్రధానంగా ముంగట పెడుతున్నా అని కూడా అసలు కేటీఆర్ దగ్గరికే పోతుంది ముచ్చట.